విద్యుత్ ఉద్యోగులు కార్మిక సమస్యలు పరిష్కరించాలని ఏఐటియుసి ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్లు పలు కార్మిక సంఘాలు డిమాండ్ చేశారు. కార్మిక సంఘాలకు గుర్తింపు ఎన్నికలు వెంటనే జరిపించాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికులను నేరుగా సంస్థ ద్వారా జీతాలు చెల్లించే విధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటియుసి ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ వద్ద నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బి రామలింగారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ సంస్థలలో ఎన్నికలు నిర్వహించాలని, పెండింగ్లో ఉన్న డిఏలను వెంటనే విడుదల చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు జరపాలని, కాంట్రాక్ట్ కార్మికులకు సంస్థ ద్వారా నేరుగా జీతాలు చెల్లించాలని, విద్యుత్ మీటర్ రీడర్స్కు ఉద్యోగ భద్రత కల్పించాలనే తదితర అంశాలకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు రామలింగారెడ్డి, ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుని మాట్లాడుతున్నాను. సోదరులారా, ఈరోజు విజయవాడ నగరమునందు చలో విజయవాడ కార్యక్రమం విద్యుత్ సంఘాలలోని ఏఐటీసీ అనుబంధ సంఘాలని చేపట్టడం జరిగింది. ఈ సమస్యకు ఇంత పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే విద్యుత్ సంస్థల్లో దాదాపు 30 సంవత్సరాల నుంచి అనేక సమస్యలు నెలకొని ఉన్నాయి. ఎన్ని సందర్భాల్లో కూడా మేము మా సమస్యలను పరిష్కరించాలని పదే యాజమాన్యాలను డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇంతవరకు చీమ కుట్టినట్లని లేదు. ఇప్పుడు వరకు దాదాపు 98 నుంచి 2004 వరకు పెన్షన్ ఇవ్వాల్సిన వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలని మరీ ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఎందుకు పెన్షన్ అడుగుతున్నామంటే విద్యుత్ సంస్థల్లో పనిచేసే కార్మికులు పోల్ ఎక్కితే కిందికి దిగుతాడో లేదో కూడా తెలియని పరిస్థితి. ఎటువంటి పరిస్థితి ఉంటుందో దారుణమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రధానమైన డిమాండ్గా తెలియజేస్తూ ఉన్నాం. కానీ పరిష్కారం కాలేదు. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు 30 సంవత్సరాల పాటు పనిచేసి ఖాళీగా చేతులతో రిటైర్డ్ అయిపోతున్నారు. సుప్రీంకోర్టు చెప్పింది ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఇవ్వాలని. ఒక పర్మనెంట్ ఉద్యోగి, ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి సమానమైన పని చేసేటప్పుడు సమానమైన వేతనం ఇవ్వలేని పరిస్థితుల్లో కనీసం ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఇవ్వాలనేది కూడా తెలియజేస్తుంది. కానీ దానికి కూడా లేదు. ఇందులో కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో రకరకాల గ్రూపులు సృష్టించారు. ఈ గ్రూపులలో కొత్త షిఫ్ట్ ఆపరేటర్లు, పాత షిఫ్ట్ ఆపరేటర్లు ఈ రకంగా పెట్టి